ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు రాష్ట్ర ఫుడ్ కమిషన్ పర్యటిస్తూ ఉంది. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు వాళ్ళ సభ్యులు గోవర్ధన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పలు విద్యా సంస్థలతో పాటు రేషన్ షాపులు, అంగన్వాడీ సెంటర్లు, తర్వాత గోదాములన్నీ కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించడంలో భాగంగా వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఈరోజు వాళ్ళు వెల్దండ మండలంతో పాటు కల్వకుర్తి మండలం కూడా పర్యటించారు. మనతో పాటుగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు సభ్యుడైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, చెప్పండి, ఈరోజు వెల్దండ కల్వకుర్తిలో పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ పర్యటించారు? మీ దృష్టికి మేజర్గా ఎలాంటి సమస్యలు వచ్చాయి? ఆ సమస్యలు ఎట్లా నివృత్తి చేయబోతా ఉన్నారు? ఏదైతే ఇలా పర్యటన భాగంగా వెల్దండలో అంగన్వాడీ కానీ, రేషన్ షాప్ కానీ, అలాగే హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, అలాగే కల్వకుర్తిలో కూడా హాస్టల్స్, అలాగే హాస్పిటల్ ఇవన్నీ సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా అకస్మాత్ తనిఖీలో ఏకలవ్య స్కూల్కు పోవడం జరిగింది. అక్కడ పోయినాక అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత నాకు ఒక విధమైన కంటిలో నీరు వచ్చింది. ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా ఉంది. ఒకసారి ఏడుపు వచ్చింది. ఎందుకంటే అక్కడున్న గిరిజన విద్యార్థులు చదువుకునేది సందర్భంలో అక్కడ అన్నీ కూడా వసతులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, అక్కడ వసతులు సరిగ్గా లేవు, అక్కడ నీళ్లు సరిగ్గా లేవు, అక్కడున్న స్టాఫ్ కూడా మర్యాదపూర్వకంగా నడుచుకునే స్టాఫ్ కూడా లేదు. కాబట్టి నాకు కలత చెందినాను. అది కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఆదేశించడం జరుగుతూ ఉంది. అది మళ్ళీ వచ్చేలోపు దాన్ని చక్రదిద్ద బాధ్యత కలెక్టర్ గారి మీద ఉన్నది. కాబట్టి వారికి సూచన అనుకోండి, ఆదేశాలు అనుకోండి, ఆ ఏకలవ్య స్కూల్ను మీరు సందర్శించి అందులో ఉన్న లోపాలన్నీ గమనించి ఆ స్కూల్ను సరిదిద్దవలసిన బాధ్యత మీపైన ఉన్నది. ఎందుకంటే గిరిజన పిల్లలు అందులో 700 విద్యార్థులు ఉన్నారు. కాబట్టి అవి రాబోయే కాలంలో భారత పౌరులుగా వెలగాలంటే మనం వారికి అన్ని విధాల సక్రమంగా ఫుడ్ కానీ, అలాగే వాళ్లకు ఆటలు కానీ, లేకపోతే వాళ్ళకు వసతులు కానీ చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు దాన్ని సందర్శించి దాన్ని బాగుదిద్దవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఇలాంటి పరిస్థితులు, అవకతవకలు, తర్వాత విద్యార్థుల పట్ల ఫుడ్ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపైన ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఎలాంటి చర్యలు ఉండబోతాయి ఫ్యూచర్లో? ఎందుకంటే ఇట్లా మేజర్గా మన భారత రాజ్యాంగము 2013లో ఈ చట్టము చేసింది. ఎందుకంటే భారతదేశంలో ఏ బీదవాడు కానీ, ఒక భిక్షగాడు కూడా అన్నంకు అలపటించకుండా ఉండాలనేది దాని కాన్సెప్ట్. కాబట్టి అలాంటి పరిస్థితులు విద్యార్థులకు వచ్చినప్పుడు మా తరఫున కఠిన చర్యలు ఉంటాయి. వారిని కఠినంగా శిక్షించే బాధ్యత మా పైన ఉంటుంది. ఆ విధంగా మేము రాబోయే కాలంలో ఇలాంటివన్నీ కూడా మేము కఠినంగా వాళ్లకు శిక్షించడానికి మేము ముందుకు వెళ్తాం. రైట్. వీరితో పాటుగా ఫుడ్ కమిషన్ రాష్ట్ర మెంబర్ అయినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఏంటి పరిస్థితి? మీ దృష్టికి చాలా విషయాలు అంటే పిల్లలు చెప్తుంటే మేము కూడా అక్కడ విన్నాము. చాలా ఇబ్బందులు పడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ చెప్పాలంటే ఒకవైపు భయపడుతూనే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఏం చెప్తారు? ఆహార భద్రతా చట్టము 2013 క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు అవుతుంది తీరును మేము పరిశీలిస్తూ ఇప్పటికే మేము పలు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ఈ పథకము ఆహార భద్రతా చట్టం ఏ విధంగా అమలు అవుతుందని మేము గమనిస్తూ దానికి తగిన సూచనలు చేస్తూ ఏమైనా ల్యాబ్స్ ఉంటే కూడా పై అధికారులకు మేము ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వెల్దండ మండలం కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈరోజు సోషల్ వెల్ఫేర్ స్కూల్ను, ఏకలవ్య స్కూల్ను, అంగన్వాడీ స్కూల్ను కూడా పరిశీలించడం జరిగింది. అందులో ఆహార భద్రతా చట్టం లోపాలు ఏవేవి ఉన్నవి అని కూడా ల్యాబ్సెస్ కూడా మేము గమనించడం జరిగింది. మేము ఈ సందర్భం ఏం చెప్తున్నామంటే ఆహార భద్రతా చట్టం 2013 ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఆహార భద్రత ఉండాలి. ఆహార భద్రత అంటే ఏంటంటే ఆహారంలో పోషకాలతో కూడిన పౌష్టికారంతో కూడిన భోజనం అందించడం బాధ్యత. అందులో ఈ ఇన్స్టిట్యూషన్స్ మాకు 4 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రేషన్ షాప్స్, మిడ్ డే మీల్స్, అంగన్వాడీ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ను మేము మానిటరింగ్ చేస్తూ ఆ మానిటరింగ్లో భాగంగా ఆహార భద్రతా చట్టం ఏ విధంగా అమలవుతుందని కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఆహార భద్రతా చట్టం రాష్ట్రంలో అమలవుతున్న తీరును, లోపాలను, మా యొక్క ఆదేశాలను, సజెషన్స్ను ఇస్తూ మేము ప్రతి సంవత్సరం అసెంబ్లీకి కూడా రిపోర్టు సమర్పిస్తాం.
మొత్తంగా చూసినట్టయితే ఆహార భద్రతా చట్టము క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతుందనేది చట్టాలు తయారు చేసేటువంటి అసెంబ్లీకి అందించడంలో భాగంగానే మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కూలంకుషంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తామని అందులో భాగంగా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి హయ్యర్ ఆఫీసర్స్ అంటే కలెక్టర్ స్థాయి అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి అక్కడ ఏమేమి సమస్యలు మేము మీ దృష్టికి తీసుకొస్తున్నామో అన్నీ కూడా తూచా తప్పకుండా కూడా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఆహార భద్రతా చట్టం అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి ఇది గవర్నర్ స్థాయిలో కూడా నివేదిక అందిస్తాం, అవసరమైతే కేంద్రానికి కూడా అందించేందుకు కూడా మేము వెనుకాడమని చెప్పేసి దీంట్లో ఎవరు తప్పులు చేసినా కానీ తదుపరి చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డితో పాటు సభ్యుడు గోవర్ధన్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి.